తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది. నేలటూరి జాషువా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అమలు అవుతాయని, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్నారని, ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని నాంచారంపల్లి, సింగారెడ్డిపల్లెలలో జరిగిన ప్రచారంలో ఈరోజు సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ నాంచారపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీతారామపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారంలో మొట్టమొదటిగా నాంచారమ్మ దేవాలయంలో మరి పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి వెళితే అపూర్వమైన స్పందన. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఎప్పుడు ఈ యొక్క మరి దుష్ట పరిపాలన అంతమవుతుందనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క స్పందన చూస్తుంటే ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అక్క కూడా ఎంతో మరి ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ యొక్క మరి పరిస్థితి చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ లెక్క ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాకల సురేష్ గారు, అలాగే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి గారు ఇరువురు కూడా ఈ యొక్క మరి గెలవడానికి చాలా అనుకూలత ఉంది. తప్పనిసరిగా 40,000 మెజారిటీతో గెలుస్తారని ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. మరి ఎక్కడికి పోయినా కానీ దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు పార్టీని ఎంతో ఆదరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వము మరి ఏమైతే ఉందో, ఏమైతే అణచివేతకు గురిపడుతున్నారో అందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందో ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి, సంక్షేమ పథకాలు మేము పొందుకుంటామనే ఒక మంచి దురదృష్టంతో ఉన్నారు. అంతేకాక మహిళలు అయితే మరి హారతలు పెట్టి మమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మేరతో గెలుస్తుందనే ఒక ఆశాభావం మాకు కలిగి ఉంది. మరి ఈ విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. అనేక మంది పార్టీలో అనేక శ్రేణులు, ఇటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ నాంచారంపల్లిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కాకల సురేష్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ప్రతి అందరూ మీకు అందరికీ తెలిసిందే గత 5 సంవత్సరాలు ఎలాంటి పాలన ఉందో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దయచేసి అవన్నీ ఒక సమీక్షించుకొని గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ప్రతి ఒక్కరు బాధితులే. లిస్ట్ చెప్పుకుంటా పోతే ఆల్మోస్ట్ 135 ప్రామిసెస్ ఉన్నాయి. ఆ 135 ప్రామిసెస్ ఏది ఫుల్ఫిల్ చేయలేదు. సో మీరే అన్నీ ఆలోచించుకొని ఉమ్మడి అభ్యర్థి అయిన కాకల సురేష్ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ.